వినండి కూర్చోండి. నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. అభ్యంతరం ఉంటే తీద్దాం. మీరు కంటిన్యూ చేయండి. ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష, మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాపరంగా చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ అంటే ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు అమ్మా 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి. ఒక్క నిమిషం అంటండి. ఎల్ఓపి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం చెప్ప అధ్యక్ష. ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ఆ డిస్కషన్ చేసుకోవడం లైటర్ వేలు చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాటలు అన్నారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష. సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రొవోక్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట పర్వాలేదు. అసలు మీ సమాధానమే చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు, లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోతాను మాట్లాడుతుంది. నేనేముంది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్కి మీరు రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే వాడని పద్దాలు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక నిమిషం ఆగి. ఎందుకు తొందర? నేను చెప్పింది ఇంత చెప్పింది ఎందుకు ఊరే నేను నా తర్వాత నువ్వే కదా మారుతాను మంత్రి గారు. ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారని అనలేదు అధ్యక్ష. ఒక్కరికి ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి తాగుతున్న విషయం వాస్తవం. అది నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ అని అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడ శిరోముండరాలు చేసి చంపి డోర్ డెలివరీ చేసిన లేవు అధ్యక్ష. మీరు కూడా పెద్ద మనిషి మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. దళితుల శిరోముండాలు, దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి నీతులు చెప్తే మేము ఉంటారు లేము అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎలా చేస్తారండి? కన్సర్న్ మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష
అధ్యక్ష ప్లీజ్ కూర్చో. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి అవకాశం Please ఇవ్వండి కూర్చోండి. అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష అధ్యక్ష